రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సీలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 3.5 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. సీనియర్ ఐఏఎస్ అధికారి కోన శశిధర్ ఒక రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తూ ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడతామని బెదిరించడం సిగ్గుచేటన్నారు. అసలు ఎస్సీఆర్టీలో పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందని, అక్రమాలు బయటపడగానే అతనికి లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారని పర్వతిరెడ్డి ప్రశ్నించారు. డిఎస్సీ అవినీతిపై తక్షణమే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. డిఎస్సీలో జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి స్పష్టంగా ఆధారాలతో సహా మాట్లాడడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారైనటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కోన శశిధర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టినటువంటి తీరు కనుక చూస్తే ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉండి ఆయన మాట్లాడినటువంటి అంశాలు, మాట్లాడుతున్నటువంటి నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద సివిల్ క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేస్తామని చెప్పి సాక్షాత్ ఐఏఎస్ ఆఫీసరే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీ పాత్ర ఏంటి, ఏం జరిగింది, మేమేం మాట్లాడాం, వాటి గురించి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. ఒకవేళ మీరు ఆ బాధ్యతని నెత్తి మీద పెట్టుకోకపోతే రాజకీయ నాయకులు, అధికారం పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడతారు. కానీ మీరు ఆ పాత్రను తీసుకొని మీరు బెదిరింపు ధోరణితో క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి మాట్లాడినటువంటి తీరు ఈ రాష్ట్ర ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ ఎవ్వరూ కూడా హర్షించలే. మీరు ఒక్కసారి మీ రికార్డింగ్స్ అన్ని కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. మాట్లాడిన తీరు ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఒక అధికారి కూడా మాట్లాడచ్చా అని మీరు అర్థం చేసుకునే రోజైతే తప్పకుండా వస్తుంది. ఇకపోతే మేము ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశాల గురించి కోన శశిధర్ గారు మాట్లాడినటువంటి దాంట్లో ఎక్కడా కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితిలే. పాపం చాలామంది పాత్రికేయ మిత్రులు ఆ నిరుద్యోగుల పక్షాన, ఆ నిరుద్యోగులు పడుతున్నటువంటి వేదనను కోన శశిధర్ గారి నుంచి ఏదైనా ఆన్సర్ వస్తుందేమని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. కానీ వాటికి మాట్లాడకుండా నాకు వాటి గురించి తెలియదు, నాకు కొన్నిటి గురించి నాకు అవగాహన లేదు, నేను వాటిని నా దృష్టిలో లేవు అని చెప్పి ఏదైతే ఈరోజు సొసైటీలో రోల్ అవుతుందో అందరి గొంతుకుగా వినబడతా ఉందో వాటి గురించి సమాధానం చెప్పలేక మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని మాత్రమే చెప్పి బెదిరించి అవతల వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి నిన్న మనం చూసినాం. ప్రధానమైనటువంటి అంశం 2-3 ఇష్యూస్లో మనం ప్రధానంగా నిరుద్యోగుల బాధలను తీసుకొని వచ్చినాం. అందులో మొట్టమొదటిది నవీన్. ఈ నవీన్ ఎవరు? ఎస్సీఆర్టీ. ఈ ఎస్సీఆర్టీ అనేది ఏంటి? ఈ డిఎస్సి కానీ టెట్ కానీ ఈ రెండింటి కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తే ఈ ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన పేరు కృష్ణారెడ్డి గారు. ఈ ఎస్సీఆర్టీలోనే ఈ డిఎస్సి కానీ టెట్ కానీ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ అంతా కూడా ఈ ఎస్సీఆర్టీ అనేది చూసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి డైరెక్టర్గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారి దగ్గర అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి నవీన్ అనే ఒక వ్యక్తి అక్కడ ఉండడం కూడా జరిగింది. ఈ నవీన్ అనే వ్యక్తికి ఏకంగా ఫస్ట్ ర్యాంక్ రావడం, దేంట్లో సోషల్ స్టడీస్లో 2 మెథడాలజీస్ రాస్తున్నారు. సోషల్ స్టడీస్ ఒకటి, తెలుగు మెథడాలజీ. సోషల్ స్టడీస్లోకి వచ్చేటప్పటికి ఏకంగా ఫస్ట్ ర్యాంక్ని సాధించారు. అదేవిధంగా తెలుగు మెథడాలజీలోకి వచ్చేటప్పటికి 6th ర్యాంక్ని సాధించాడు. 2 కూడా టాప్ ర్యాంక్సే. టాప్ 10లో ర్యాంక్స్ తెచ్చుకున్నామంటే అది చాలా గొప్ప విషయం. 2 మెథడాలజీల్లో కూడా టాప్ ర్యాంక్స్ని తెచ్చుకున్నటువంటి నవీన్, ఈయన ఎక్కడ పనిచేస్తున్నాడు? ఎస్సీఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా ఈ కంప్యూటర్ సిస్టమ్ మీద అంతా కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఇటీవల కాలంలో బయట వచ్చిన తర్వాత దానిని ప్రశ్నించిన తర్వాత నిన్న కోన శశిధర్ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఆయన చెప్పిన దాంట్లోనే డబుల్ మీనింగ్ ఉంది. ఒకసారి ఏం చెప్తారంటే, ఆయన మా దగ్గర ఎంప్లాయీగా ఉన్నాడు, ఆ ఎంప్లాయీగా ఉన్నాడు కాబట్టి ఎగ్జామినేషన్ రాసేటప్పుడు అతను ఎన్ఓసి సబ్మిట్ చేయాలా, ఆ ఎన్ఓసి సబ్మిట్ చేయలేదు కాబట్టి మేము ఆయన్ని పక్కన పెట్టినామనే ఉద్దేశంతో ఒకసారి మాట్లాడారు. రెండోసారి ఏం మాట్లాడారు? నిన్న ప్రెస్ మీట్లోనే ఆ నవీన్ అనే వ్యక్తి అసలు మేము సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలిస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరికి రాలేదు కాబట్టి ఉద్యోగమే లేకపోయినామని చెప్పినారు. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి, ఏం చెప్తా ఉన్నారు? అతను ఎన్ఓసి లేదు కాబట్టి మీరు పక్కన పెట్టినారా,
లేదా అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రాలేదు కాబట్టి అతన్ని మీరు ఉద్యోగం ఇవ్వలేదా? ఈ రెండింటిలో ఏ మాట మీద మీరు నిలబడతా ఉన్నారన్నది ఫస్ట్ మీరు స్పష్టం చేసుకోవాలా. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి? మీరు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినారు. ఆ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ర్యాంక్ సోషల్ స్టడీస్లో నవీన్, 6th ర్యాంక్ తెలుగులో నవీన్ తెచ్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ అలిగేషన్ బయటపడిందో ఈ నవీన్ అనే వ్యక్తికి సంబంధించి ఎస్సీఆర్టీలో ఏదైతే కీలకమైన విభాగంలో పనిచేస్తా ఉన్నాడనే అంశం బయట వచ్చిందో వెంటనే మీరు ఆ ఫస్ట్ ర్యాంక్గా ఉన్నటువంటి ఫస్ట్ మీరు రిలీజ్ చేసిన దాంట్లో అతనికి ఫస్ట్ ర్యాంక్ ఉన్నట్టుగా మీరు స్పష్టంగా ఇవ్వడం కూడా జరిగింది. ఫస్ట్ ర్యాంక్ ఉన్నట్టుగా వెబ్సైట్లో పెట్టడం కూడా జరిగింది. పక్కన కూడా స్క్రీన్ మీద ఒకటో పాయింట్ చూపించడం కూడా జరిగింది. సో దీన్ని ఎప్పుడైతే మీరు నవీన్కి ఫస్ట్ ర్యాంక్ ఉందని చెప్పి మీ వెబ్సైట్లో పెట్టినారో, ఎప్పుడైతే అలిగేషన్ వచ్చిందో ఇతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో ఇతని హ్యాండ్ ఉంది, ఇతను అక్కడ ప్రిపరేషన్లో భాగంగా ఉంటున్నటువంటి వ్యక్తి అని ఎప్పుడైతే బయట వచ్చిందో వెంటనే ఇది డిసప్పేర్ అయింది. వెంటనే మీరు టోటల్గా లిస్టునంతా కూడా అతని పేరును తొలగించి మరలా వెబ్సైట్లో రీల్ లిస్ట్ని మీరు పెట్టడం జరిగింది, రివైజ్డ్ లిస్ట్ని పెట్టడం జరిగింది. అతన్ని ఎత్తేశారు. ఈ ఎత్తేసిన తర్వాత మీరు 2వ తారీఖున సెప్టెంబర్ 2వ తారీఖున సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అని చెప్పారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ముందే దీన్ని ఎప్పుడైతే మీరు తొలగించినారో అతన్ని వెంటనే ప్రతి స్టూడెంట్కి డిఎస్సి రాసినటువంటి ప్రతి స్టూడెంట్కి ఒక లాగిన్ ఉంటుంది. ఆ లాగిన్లో డిఎస్సి నుంచి ఏదైనా నోటిఫికేషన్స్ కానీ వీరికి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అతని లాగిన్లో పోస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు వెబ్సైట్లో అతని పేరుని తొలగించిన వెంటనే ఆగస్టు 26వ తారీఖున అతన్ని లాగిన్ని బ్లాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అతని లాగిన్ని నవీన్ అనే వ్యక్తి యొక్క లాగిన్ని మీరు బ్లాక్ చేసినారు. బ్లాక్ చేసిన తర్వాత మీరేం చెప్తున్నారు? మేము కాల్ లెటర్ పంపించాము, అతను రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. మీరు అతన్ని బ్లాక్ చేసినారు 26వ తేదీ, సెప్టెంబర్ 2వ తేదీన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్. మీరు 26వ తేదీన అతన్ని బ్లాక్ చేసి ఒకవేళ మీరు కాల్ లెటర్ అతని లాగిన్లోకి పంపించున్నా అతను చూసుకునే అవకాశం కూడా ఉండదు కదా, బ్లాక్ చేసినారు కదా. ఇది వాస్తవమా కదా చెప్పండి. అతని లాగిన్ మీరు బ్లాక్ చేస్తారా లేదా? బ్లాక్ చేసినా కూడా మీరు ఏ విధంగా అతనికి కాల్ లెటర్ పంపించారు? ఏ రూపంగా అతనికి కాల్ లెటర్ పంపించారు? ఏ విధంగా అతను 2వ తారీఖున సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వచ్చే పరిస్థితి ఉంటుంది? దీనికి మీరు సమాధానం చెప్పరు. అతను రాలేదు అంటారు. అతను 2వ తారీఖు అయిపోయిన తర్వాత 4వ తారీఖున మీకు మరలా మెయిల్ కూడా చేశారు, నా లాగిన్ బ్లాక్ చేసినారు, నాకు కాల్ లెటర్ రాలేదు అని చెప్పి 3వ తేదీ మీ దగ్గరికి స్వయంగా వచ్చి 4వ తేదీని మీకు మెయిల్ చేసి ఆ తర్వాత అతను కోర్టును అప్రోచ్ అయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసినాం. ఇప్పుడు చెప్పండి, మీరు అతన్ని వ్యూహాత్మకంగా బెదిరించి అతన్ని పక్కన పెట్టినారా లేదా అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రాలేదా? ఈ రెండింటిలో దేని మీద స్టాండ్ అవుతారో చెప్పండి. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం రాలేదని మీరు చెప్పే పని అయితే అతను లాగిన్ ఎందుకు బ్లాక్ చేసినారు? అతను ఫస్ట్ ర్యాంక్ని ఎందుకు డిలీట్ చేసినారు? అతన్ని లాగిన్ బ్లాక్ చేసిన తర్వాత కాల్ లెటర్ పంపించకుండా అతను ఏ విధంగా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చే అవకాశం ఉంటుందో కూడా మీరు చెప్పగలగాల. అతను కోర్టును అప్రోచ్ అయినారు. ఈరోజు మీరు ఏమైంది? ఈ నవీన్ అనే వ్యక్తి మీరేం చెప్తా ఉన్నారు? ప్రధానంగా ఈ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్కి సంబంధించి ఒక పెద్ద సిస్టమ్ని కోనా శశిధర్ గారు నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినారు. అంటే మేమంతా ఎక్స్పర్ట్స్ని పిలుస్తాం, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పిలుస్తాం, వాళ్ళ దగ్గర కొన్ని రోజుల పాటు ఎస్సీఆర్టీలో కూర్చొని పెట్టి సుమారుగా 3000 క్వశ్చన్స్తో ఒక క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయిస్తాం. ఆ క్వశ్చన్ బ్యాంక్ అంతా కూడా ఇద్దరు ఆఫీసర్స్ మాత్రమే డీల్ చేస్తారు. ఆ ఇద్దరు ఆఫీసర్స్ కూడా టీసీఏకి మొత్తం అప్లోడ్ చేస్తారు. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉంది అని చెప్పి శశిధర్ గారు చెప్పినారు. బానే ఉంది. ఈ వ్యవస్థ మీరు తీసుకొచ్చింది కాదు సార్, ఈ వ్యవస్థని మీరు తీసుకొచ్చింది కాదు. ఇది మొదటి నుంచి కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ రావడం కానీ, క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయడం కానీ, ఆ క్వశ్చన్ బ్యాంక్ని అప్లోడ్ చేయడం కానీ, దీన్ని ఆన్లైన్లో చేసే పని అయితే ఎగ్జామినేషన్ ప్రాసెస్లోకి తీసుకెళ్లడం కానీ, ఇది జరిగేటువంటి 10th భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొనసాగేటువంటి పరిస్థితి. ఇది కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కాదు. అయితే మాకున్నటువంటి ప్రశ్న ఈ ఎక్స్పర్ట్స్ కొన్ని ప్రశ్నలు ఇస్తారు. 2 ఆఫీసర్స్ తీసుకున్నారని మీరు చెప్పారు. అందరితో కాదు కదా, దాన్ని టైప్ చేయాలి కదా. ఎవరో ఒకరు ఆ క్వశ్చన్స్ అన్నింటినీ 3000 క్వశ్చన్స్ని టైప్ చేయాలి కదా. టైప్ చేసిన దాన్ని అప్లోడ్ చేయాలి కదా. ఈ వ్యక్తులు ఎవరు? ఆ 2 ఆఫీసర్స్ టైప్ చేస్తారా? ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ టైప్ చేస్తారా? చేయరు కదా.
మీరు కేవలం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ క్వశ్చన్స్ ఇచ్చినారు, 3000 క్వశ్చన్స్ ఇస్తారు, క్వశ్చన్ బ్యాంక్ తయారైంది, ఈ ఇద్దరు ఆఫీసర్స్ దగ్గరే ఉంటాయి, ఈ ఇద్దరు కలిసి టీసీఎస్కి పంపిస్తారు, ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇంత పకడ్బందీగా జరిగిందని చెప్తున్నారు. కానీ ఆ సిస్టమ్ జరుగుతూ ఉంది, మొదటి నుంచి కూడా జరుగుతుంది. కానీ మధ్యలో జరిగినటువంటి అంశాలు ఏంటి? టైప్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఇన్ని క్వశ్చన్స్ టైప్ చేయాలంటే చేయాలి కదా, దీన్ని అప్లోడ్ చేసింది ఎవరు? దీనికి సంబంధించే నిరుద్యోగుల్లో ఉన్నటువంటి అనుమానం, దీనికి సంబంధించే మాట్లాడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగి నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నిజమా కాదా? వచ్చిన తర్వాత మీరు తొలగించారు. మీరు తొలగించింది కనుక తప్పైతే అతనికి ఉద్యోగం ఇచ్చి ఉండాలా? అతనికి ఉద్యోగం ఇవ్వకుండా మీరు తప్పించిన పరిస్థితి ఉంటే అది తప్పని మీరు ఒప్పుకున్నట్టే. ఒకవేళ అది తప్పనైతే ఆ తప్పు వెనక జరిగినటువంటి కుట్ర. ఈ రోజు నిరుద్యోగులందరిలో ఉన్నటువంటి బాధ ఏంటంటే ఇది కేవలం ఆ ఒక్క వ్యక్తితోనే ఆగలేదు. ఈ ఒక్క వ్యక్తి ద్వారా కొన్ని కోచింగ్ సెంటర్లకు ఆ పేపర్ పోవడం, కానీ దానివల్ల చాలా మంది నిరుద్యోగులకి అన్యాయం జరిగింది అనే అభిప్రాయం వాళ్ళలో ఉంది. కాబట్టి మేమేం చెప్తా ఉన్నామంటే, మేము అడిగేది కూడా ఒక ఎంక్వైరీ చేయండి. మీరు ఒక వ్యక్తిని తొలగించినంత మాత్రాన దీనికి సొల్యూషన్ రాదు. అది సమంజసం కాదు, ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు. మీకు అది తప్పు అనిపిస్తే మీరు పక్కన పెట్టిన తర్వాత దాని మీద ఒక ఎంక్వైరీ వేసి ఆ ఎంక్వైరీలో అది ఆ ఒక్కరికి మాత్రమే పరిమితమైందా, లేక ఆ వ్యక్తి ద్వారా అనేక మంది దానివల్ల బెనిఫిట్ అయ్యి తద్వారా కొన్ని వేల మంది నిరుద్యోగులకి నష్టం జరిగిందా లేదా అన్నది విచారణ చేయాలని వైఎస్ఆర్సీపీ కోరుతా ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ కోరిక కూడా అది మా కోరిక కాదు, కొన్ని లక్షల మంది నిరుద్యోగుల కోరికగా, గొంతుకగా మీ ముందు మాట్లాడడానికి ప్రయత్నిస్తా ఉంది. కానీ మాకు ఒక్క వ్యక్తితో లేకపోతే కొంతమందితో వచ్చినటువంటి బాధ కాదు.